ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. స్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు సూక్ష్మ శరీరాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. వాగాది పంచ శ్రవణాది పంచ దగ్గర నుంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాపాన ఆది వాయు పంచకము, ఆకాశాది భూత పంచకము, వీటినన్నిటినీ చెప్పుకుంటూ ఈ పుర్యాష్టకం వీటన్నిటిని సూక్ష్మ శరీరం అంటారని చెప్పారు. ఈ సూక్ష్మ శరీరం ఎట్లా ఏర్పడుతుంది అంటే అపంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడుతుంది అని చెప్పినారు. అయితే ఆ సూక్ష్మ శరీరం యొక్క వ్యక్త స్వరూపం ఏమిటి, ఎప్పుడు సూక్ష్మ శరీరం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే దానికి దృష్టాంతంగా స్వప్నాన్ని ఇచ్చారు. ఆ స్వప్నం దీనికి అభివ్యక్తి అని. స్వప్నో భవత్యస్య విభక్తి అవస్థ. స్థూల శరీరం ఉందని తెలియడానికి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరం ఉందని తెలియడానికి స్వప్నావస్థ. ఇవంతా చెప్తా వచ్చిన. ఇప్పుడు మరి సూక్ష్మ శరీరం అభివ్యక్తం అవుతూ ఉంటుంది స్వప్నంలో అని చెప్పి అనుకున్నాం. అక్కడ ఏముంటది? కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం భాతి హ్యయం పరాత్మా. యత్ర స్వయం భాతి హ్యం పరాత్మా. కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం భాతి హ్యయం పరాత్మా. యత్ర స్వయం భాతి హ్యయం పరాత్మా. ఈ కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే, తానే కర్త అనేటువంటి భావాన్ని పొంది ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది? బుద్ధి. ఎక్కడ చెప్పాడు? స్వప్నేతు బుద్ధి స్వయమేవ జాగ్రత్త అన్నాడే. ఆ బుద్ధి స్వప్నంలో కూడా జాగ్రత్త కాలేన నానావిధ వాసనాభి, జాగ్రత్త కాలంలో ఉండేటువంటి నానా విధమైనటువంటి వాసనల్ని క్యారీ చేస్తుంది. ఎక్కడికి? స్వప్నానికి. అంటే స్వప్నంలో ఉండే బుద్ధి, జాగ్రత్తలో ఉండే బుద్ధి ఒకటే. అక్కడ అవస్థా భేదం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవస్థా భేదం దేనికి వచ్చింది? శరీరానికి వచ్చింది.
అంటే స్థూల శరీరం ఎప్పుడైతే నిద్రావస్థలోకి నిద్రా దోషంలోకి వెళ్ళిపోయిందో అప్పుడు సూక్ష్మ శరీరం యాక్టివేట్ అయింది. స్థూల శరీరాన్ని నడిపించడానికి బుద్ధి ఎంత అవసరమో సూక్ష్మ శరీరానికి కూడా బుద్ధి అంతే అవసరం. అయితే సూక్ష్మ శరీరాన్ని నడిపించేటప్పుడు బుద్ధి దానికి కర్తృత్వం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది కర్తృత్వం అంటే జాగ్రత్తకాలీన నానావిధ వాసనాభి, జాగ్రత్త కాలంలో చేసేటువంటి రకరకాలైనటువంటి పనులు. అంటే ఈ ఈ వాసనలు ప్రేరణలు. జాగ్రత్త కాలంలో ఏం చేస్తాడు? వాసనలు ఉంటాయి, దాన్ని మనం ప్రారంధం అంటాం. అంటే పూర్వ జన్మలకు సంబంధించిందో, నిన్నటికి సంబంధించిందో, మొన్నటికి సంబంధించిందో, పోయిన నెలకు సంబంధించిందో, పోయిన సంవత్సరానికి సంబంధించిందో ఏదో కర్మ జరుగుంటది. దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అన్ని మనసులో ఉంటాయి, అంటే బుద్ధిలో ఉంటాయి. అవి కొన్ని జాగ్రత్తలో తీరేటువంటివి, కొన్ని జాగ్రత్తలో తీరనటువంటివి, అది సాధ్యమయ్యేటువంటివి, అసాధ్యమయ్యేటువంటివి. ఏది తీవ్రమైనటువంటి ప్రభావం నీ మనసు మీద చూపిస్తూ ఉందో, నీ మెదడు మీద చూపిస్తూ ఉందో, ఆ వాసనలు స్వప్నంలో కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఆ స్వప్నానికి ఈ వాసనలను తీసుకొని వచ్చేది ఏమిటి? బుద్ధి. సాధారణంగా మనం పరీక్షకు వెళ్లే ముందు రోజు రాత్రి మనకు అందరికీ వచ్చేటువంటి కళ ఇది. పరీక్షకు లేటుగా పోయినట్టు కళ వస్తుంది. పరీక్షకు లేటుగా పోయినట్టు, లోపలికి అలౌ చేయనట్టు, లేదా బస్సు తప్పిపోయినట్టు, ఇట్లాంటి కళ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే ఏమర్థం? అంతకుముందు మనం పరీక్షలకు సంబంధించినటువంటి భావనను మనసులో పెట్టుకొని ఉంటాం, బుద్ధిలో అది రికార్డ్ అయింది. పరీక్షకు ఆలస్యంగా వెళ్ళకూడదు అనేటువంటి భావన మనలో ఉంటది. వెళ్తే ఏం జరుగుతుంది అనేది బుద్ధి మనకు చూపిస్తుంది సూక్ష్మ శరీరం ద్వారా. ఉన్నట్టుండి మెలకు వచ్చేస్తుంది. మనం 4 గంటలకు అలారం పెట్టుకుంటే 3కే మెలకు వస్తుంది. అట్లాగే ఏదైనా ప్రయాణం ఉన్నప్పుడు రైలు తప్పిపోయినట్టు ఇట్లాంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ దేనికి సంబంధించినటువంటి వాసన? జాగ్రత్తకు సంబంధించినటువంటి వాసన. జరిగిందా? లేదు. జరగాలని దేన్నైతే కోరుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి, అంటే రేపు పరీక్ష అయితే ఇంకా మనం పరీక్షకు పోకముందే పరీక్షకు ఆలస్యంగా పోయినట్టు వస్తాయి. అంటే ఏమర్థం? నువ్వు ఆలస్యంగా పోయినావంటే నీకు ఇబ్బంది కలుగుతుంది అనేది మనం రికార్డు చేసాం, సూక్ష్మ శరీరంలో రికార్డ్ అయింది. ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేది బుద్ధి దానికి ఒక డ్రామా తయారు చేసి చూపిస్తుంది మనకు. కాబట్టి స్వప్నేతు బుద్ధి, ఆ స్వప్నంలో ఉన్నటువంటి బుద్ధి స్వయమేవ జాగ్రత్త కాలీన నానావిధ వాసనాభి, ఆ వాసనాల చేత కర్తాది భావం ప్రతిపద్య రాజతే, తాను కర్త అనేటువంటి భావాన్ని, తాను కర్త ఆది అన్నాడు కాబట్టి భోక్త కూడా. అక్కడ భోక్త ఎవరు? అనుభవించేది ఎవరు అంటే బుద్ధే. కర్త ఎవరు? బుద్ధే. మనం ఇంతకు ముందు క్లాసులో అనుకున్నట్టు అక్కడ దుఃఖం వచ్చింది ఎవరికి? బుద్ధి, సూక్ష్మ శరీరానికి. అక్కడ సంతోషం వేసింది ఎవరికి? సూక్ష్మ శరీరానికి. అక్కడ భయం వేసింది ఎవరికి? సూక్ష్మ శరీరానికి. దాని ప్రతిఫలనాలు బుద్ధి స్థూల శరీరంలో ఉన్నటువంటి కారణం చేత స్థూల శరీరానికి కూడా అందుతాయి. అంటే సూక్ష్మ శరీరం ఎక్కడికో వెళ్తుంది. ఓ పిల్లవాడికి ఒక కళ వస్తుంది, ఏమిటంటే అతను జూకుపోయినట్టు కళ వస్తుంది పిల్లవాడికి. జూకుపోయి అన్నిటిని చూస్తా, జంతువులంతా చూస్తా అంటాడు. పులి దగ్గరకు వస్తాడు. పులి ఉండేటువంటి బోన్కి తలుపు తెరిచేసి ఉంటాడు.
అంటే ఆ తలుపు దగ్గరికి వస్తాడా, ఏంటి తలుపు తెరిచేసినారని. ఈలోపు పులి ఎగిరొచ్చి వీడి మీద పడతాడు. వీడు అమ్మా అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇక్కడ అమ్మా అని అరుస్తూ పైకి లేస్తాడు. సూక్ష్మ శరీరం పరిగెత్తుంది, స్థూల శరీరం పడుకోనుంది. ఉన్నట్టుండి అమ్మా అని అరుస్తూ పైకి లేస్తాడు. వాళ్ళమ్మ ఏమైంది నాయనా అని అంటాడు. పులి 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 అంటాడు. పులి లేదు గిలి లేదు, ఏం ఏం లేదు, పడుకో అని అంటాడు. పులి ఉందా లేదా? పులి ఉంది. లేకపోతే వాడు ఎందుకు అరిచాడు, ఎందుకు లేచాడు? సూక్ష్మ శరీరం సంపూర్ణంగా అనుభవించింది దాన్ని. స్థూల శరీరానికి దాని ప్రభావం కనిపించింది, స్థూల శరీరం మీద కూడా. కారణం ఏమిటంటే, ఏ బుద్ధి చేత సూక్ష్మ శరీరంలో ఈ మొత్తం సృష్టి జరిగిందో, స్వప్న సృష్టి అంతా ఎక్కడ జరిగింది? సూక్ష్మ శరీరంలో జరిగింది, బుద్ధి చేత జరిగింది. ఆ బుద్ధి ఎక్కడుంది అంటే దానికి ఆవాసం ఏది అంటే స్థూల శరీరం ఉంది. కాబట్టి దాని ప్రతిఫలనాలు దీని మీద కూడా పడుతూ ఉంటాయి. పైగా ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఈ స్థూల శరీరం యొక్క ఫోటోని సూక్ష్మ శరీరంలో చూపిస్తుంది. అక్కడ ఇప్పుడు మనం ఏ ఆకారంతో ఉన్నామో ఆ ఆకారంతోనే ఉంటాం స్వప్నంలో కూడా. అంటే బుద్ధికి ఇదే ఫోటో తీసుకొని పోయి అక్కడ పెట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కర్తాది భావం, అక్కడ కర్త ఎవరు? బుద్ధి. భోక్త ఎవరు? బుద్ధి. స్రష్ట ఎవరు? బుద్ధి. ఆ రూపాలన్నీ ఎవరు? బుద్ధి. బొమ్మను తయారు చేసింది బుద్ధి, బొమ్మ కూడా బుద్ధే. అక్కడ పులిని తయారు చేసింది బుద్ధి, పులి కూడా బుద్ధే. కాబట్టి బుద్ధి యొక్క నానా విధమైనటువంటి రూపాలన్నీ కలిస్తే స్వప్నమైంది. అక్కడ పరిగెత్తిన పిల్లవాడు బుద్ధి, జూ బుద్ధి, పులి బుద్ధి, భయం బుద్ధి, ఏడుపు బుద్ధి, అన్ని బుద్ధే. ఏవేవి భావాలు ఉన్నాయో అన్ని బుద్ధి కంటే భిన్నంగా ఏమీ ఉండదు. కాబట్టి స్వప్నం అనేది వాసనాయుతమైనటువంటి బుద్ధి యొక్క పరిణామము. వాసనాయుతమైనటువంటి బుద్ధి యొక్క పరిణామమే స్వప్నం. కాబట్టి ఈ స్వప్నంలో కర్తృత్వం వహించేది బుద్ధి, భోక్తృత్వం వహించేది బుద్ధి. కాబట్టి స్వప్నంలో బుద్ధి ఉందా లేదా అంటే బుద్ధి ఉంది. స్వప్నంలో బుద్ధి ఉంటుంది, కాకపోతే ఎవరికి ఏ హాని జరగదు. బుద్ధి లేకపోయినా ఏ హాని జరగదు. కానీ జాగ్రత్తలో బుద్ధి లేకపోతే హాని జరుగుతుంది. అందుకే జాగ్రత్తలో నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతారు, కానీ స్వప్నంలో బుద్ధి ఉందా లేదా అని విచారణ చేయరు. స్వప్నం ఉందంటే బుద్ధి ఉంది. జాగ్రత్తలో బుద్ధి ఏం చేస్తుంది? డెసిషన్ మేకింగ్. కానీ స్వప్నంలో బుద్ధి అక్కడ కూడా అదే డెసిషన్ మేకింగ్. ఏమి డెసిషను అంటే, నానావిధ వాసనాభిధి అన్నాడు కదా, అనేకమైనటువంటి వాసనలు అన్నాడు కదా. ఆ అనేకమైనటువంటి వాసనల్లో ఏ వాసనకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే నిర్ణయం బుద్ధే చేస్తుంది. ఒకడికి డబ్బు కావాలనేటువంటి కోరిక ఉంటుంది. డబ్బు కావాలని కోరుకున్నప్పుడు వాడికి స్వప్నం, లాటరీ తగిలినట్టు స్వప్నం రావచ్చు. అంటే బుద్ధి ఏం చేసింది? వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు, లేదంటే మంచి ఉద్యోగం వచ్చినట్లు అట్లాంటి దీన్ని కల్పించలేదు. వాడికి చాలా డబ్బు దొరికినట్టు, లాటరీ కొట్టినట్టు అట్లాంటి స్వప్నాన్ని కల్పిస్తుంది. అంటే తీవ్రమైనటువంటి ఆకాంక్ష దేని మీద ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తుంది బుద్ధి. అంటే ఈ వాసనల్లో
తీవ్రమైనటువంటి వాసనలు లేవో దానికి సంబంధించే స్వప్నం వచ్చేటట్టు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అక్కడ కూడా బుద్ధి ఏం చేస్తుంది? డెసిషన్ మేకింగే. కాకపోతే ఏమిటంటే జాగ్రత్తలో కర్తృత్వ భోక్తృత్వాలను వహించేది అహంకారం. అహంకారం కర్తృత్వ భోక్తృత్వాలను జాగ్రత్తలో వహిస్తుంది. కానీ స్వప్నంలో ఒకే బుద్ధి అన్నిగా పరిణమించి తానే కర్త్రాది భావం ప్రతిపద్య రాజతే. అయితే ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అయ్యా బుద్ధి కర్త్రాది భావాన్ని అంటే కర్తృభావాన్ని వహించి ఉంటుంది, ప్రకాశిస్తుంది కదా, మరి బుద్ధి స్వయం ప్రకాశమా? ఇదంతా బుద్ధి చేయగలుగుతుంది అని చెప్తున్నాం కదా, ఇది దానంతకదే స్వయంగా చేయగలుగుతుందా? ఇది క్వశ్చన్. బుద్ధి ఇంత చేసేటట్టయితే బుద్ధే పరమాత్మ కావాలి కదా. అందుకని యత్ర స్వయం భాతి హ్యయం పరాత్మా, యత్ర ఎక్కడైతే స్వయం భాతి అయం పరాత్మ, అయం పరాత్మ ఈ పరమాత్మ స్వయంగా భాతి ప్రకాశిస్తూ ఉంటాడో అక్కడ ఈ బుద్ధి వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. తత్ర బుద్ధి కర్త్రాది భావం ప్రతిపద్య రాజతే. ఎక్కడ పరమాత్మ ఉంటాడో అంటే ఇక్కడ ఏంటి విషయం అంటే, పరమాత్మ ఉన్నప్పుడే బుద్ధికి చైతన్యం ఉంటుంది. ఇది దీని అర్థం ఏంటంటే శవానికి స్వప్నం ఉండదు. ఎందుకు? అందులో సూక్ష్మ శరీరం ఉండదు కాబట్టి. ఇంకొకటి, ఈ సూక్ష్మ శరీరం ఉన్నటువంటి సందర్భం గాఢ నిద్ర సుషుప్తి అవస్థలో, అక్కడ ఎందుకు స్వప్నం రావడం లేదు? సుషుప్తిలో ఎందుకు స్వప్నం లేదు? అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. జాగ్రత్తలో పరమాత్మ ఉంటాడు, స్వప్నంలో పరమాత్మ ఉంటాడు, సుషుప్తిలో పరమాత్మ ఉంటాడు. కానీ బుద్ధి సుషుప్తికి వచ్చేటప్పటికీ అందులో లయం అవుతుంది. ఏది? ఏ పరాత్మ చైతన్యం అని చెప్పి అన్నాడో, ఏ పరమాత్మ చైతన్యం అన్నాడో అందులో బుద్ధి లయమై ఉంటది. అక్కడ బుద్ధికి ఎగ్జిస్టెన్స్ లేదు, అది వ్యక్తం కాదు. అది వ్యక్తం కాదు కాబట్టి సృష్టి లేదు. అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టి అంతా ఎట్లా ఉంది అంటే, నీ బుద్ధి వ్యక్తమైనప్పుడు సృష్టి ఉంటుంది. నీ బుద్ధి వ్యక్తం కాలేదంటే సృష్టి లేదు. ఇక్కడ యత్ర స్వయం భాతి హ్యయం పరాత్మ, ఇదంతా ఈ నాటకం అంతా జరుగుతూ ఉంటే పరమాత్మ ఒక వెలుతురులాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఒక స్టేజ్ ఉంది, నాటకం నడుస్తుంది, దాని మీద ఒక 1000 వాట్స్ బల్బు వెలుగుతూ ఉంది. ఆ బల్బు వెలుగుతూ ఉంటే ఈ నాటకం నడుస్తూ ఉంటుంది. బల్బు ఆరిపోతే నాటకం నడుస్తుందో లేదో నీకు నాకు తెలియదు. కాబట్టి నాటకం నడవాలంటే నటులుంటే సరిపోదు, పైన వెలుతురు కూడా ఉండాలి. కాబట్టి నీకు ఉపాధి ఉంటే జీవితం ఉంటుందని అనుకోవద్దు. ఈ ఉపాధికి ఆధారభూతమైనటువంటి చైతన్యం ఉండాలా, అది పరమాత్మ చైతన్యం. ఆ పరమాత్మ చైతన్యం వెలుగుతూ ఉంటే నీ బుద్ధి చేత ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది.
డ్రామాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ కి కానీ విలన్ క్యారెక్టర్ కానీ పైన వెలుగుతూ ఉన్నటువంటి లైట్ తో సంబంధం ఉందా, బల్బ్ తో సంబంధం ఉందా? లేదు. హీరో క్యారెక్టర్ ఎందుకు హీరో క్యారెక్టర్ అయింది? వాడి బుద్ధి బాగుంది కాబట్టి. విలన్ క్యారెక్టర్ ఎందుకు విలన్ క్యారెక్టర్ అయింది? వాడి బుద్ధి బాగలేదు కాబట్టి. కాబట్టి క్యారెక్టర్ లో డివిజన్ ఎట్లా ఏర్పడిందంటే బుద్ధి వల్ల డివిజన్ ఏర్పడుతుంది, కానీ పరమాత్మ వల్ల కాదు. పరమాత్మ అందరి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అందువల్ల వ్యక్తి యొక్క అభివ్యక్తికి, వ్యక్తి యొక్క క్యారెక్టర్కి, వ్యక్తి యొక్క వివిధములైనటువంటి భావనలకి, కర్తృత్వ భోక్తృత్వ భావనలకి అతని బుద్ధి కారణం. కాబట్టి బుద్ధి స్వయమేవ జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి కర్త్రాది భావం ప్రతిపద్య రాజ్యతే. రాజ్యతే ఎప్పుడు? స్వప్నంలో. మరి స్వప్నంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే అవన్నీ మనకు తెలుస్తున్నాయా లేదా? స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా? కనిపించాలి అంటే, జాగ్రత్తలో కనిపించాలంటే కిం జ్యోతిస్తవా, శంకరాచార్యుల వారు. కిం జ్యోతిస్తవా, నీకు జ్యోతి ఏది అని అడిగాడు. జ్యోతి అంటే చూపించేది, కనిపించేటట్లు చేసేది. ఒక వస్తువుని నువ్వు చూడాలి అంటే నీ కళ్ళుంటే మాత్రం సరిపోదు, ఆ వస్తువు మీద కాంతి పడాలి. ఆ వస్తువు మీద కాంతి పడితేనే నీ కళ్ళు దాన్ని చూడగలుగుతాయి. అందుకే మనం టార్చ్ లైట్ ఏం చేస్తాం? వస్తువు మీదకేస్తాం, కానీ కంటి మీదకేస్తాం. మనకు సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా మనం చేసేది అదే. కాబట్టి కిం జ్యోతిస్తవా, నీకేదయ్యా జ్యోతి అన్నాడు. అంటే నీకు తెలియజేసేది ఏది అన్నాడు. భానుమాన్ అహని మే, అహని మే భానుమాన్. నాకు పగలు సూర్యుని వల్ల వస్తువులు తెలుస్తూ ఉన్నాయి. చీకటి గదిలో రాత్రౌ ప్రదీపాదికం, రాత్రిపూట ప్రకాశించేటువంటి చంద్రుడు, నక్షత్రాలు, దీపాలు, వాటి ద్వారా తెలుసుకుంటున్నాను అని చెప్పాను. జాగ్రత్త అవస్థ అయిపోయింది ఇక్కడికి. కాబట్టి జాగ్రత్త అవస్థలో నీకు వస్తువులన్నీ కనిపించడానికి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, దీపాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా జాగ్రత్త అవస్థలో నువ్వు వస్తువులు చూస్తూ ఉన్నావు. కమ్ టు ద స్వప్నావస్థకు రా. స్వప్నావస్థకు వచ్చినప్పుడు సూర్యుడు ఉండాడా, చంద్రుడు ఉండాడా, దీపాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, దీపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకొక పని జరిగిపోయింది ఇక్కడ. మనం ఇందాక ఏమనుకున్నామంటే, నీకు కళ్ళుంటే కూడా వస్తువుని చూడాలంటే వస్తువు మీద వెలుతురు పడాలి అని చెప్పాను. ఇప్పుడు వస్తువు మీద వెలుతురు పడుతూ ఉంది, కానీ నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. స్వప్నం అనగానే నిద్ర కదా, నిద్రలోనే కదా స్వప్నం. నిద్ర అంటే ఏంటి? ప్రథమంగా జరిగేది ఏంటి? కళ్ళు మూసుకుంటాం కదా. ఏ ఇంద్రియం ద్వారా అయితే నువ్వు చూస్తావో, జగద్దర్శనం చేస్తావో, ఆ ఇంద్రియం క్లోజ్డ్, మూతపడింది. ఇప్పుడు నీ ప్రపంచంలో ఏ వస్తువైనా కనిపిస్తుందా? కనిపించదు. వెలుతురుంటే కూడా కనిపిస్తుందా? కనిపించదు. నువ్వు పట్టపగలే కళ్ళు మూసుకున్నావంటే ఏమీ కనిపించదు నీకు. అట్లాంటిది నిద్రా దోషం చేత నువ్వు కళ్ళు మూసుకొని పడుకొని ఉండేటప్పుడు అక్కడ ఒక సీన్ క్రియేట్ అయ్యింది. ఎక్కడా? ఆ రంగస్థలం ఏది? నీ రంగస్థలం ఏది? అంతఃకరణం. నీ అంతఃకరణమే దానికి రంగస్థలం. విచిత్రం చూడండి, రంగస్థలం అంతఃకరణం, నాటకం నటీనటులు అంతఃకరణమే, స్క్రిప్ట్ అంతఃకరణమే, డైలాగులు అంతఃకరణమే, మేకప్ అంతఃకరణమే. ఒకే అంతఃకరణం ఇన్నిగా పరిణామం చెందింది స్వప్నంలో.
ఒకే అంతఃకరణం అన్నిగా పరిణామం చెందుతుంది అనేది నీకు స్పష్టంగా తెలుస్తుందా లేదా స్వప్నంలో? తెలుస్తుంది. కాబట్టి ఒకే పరమాత్మ జాగ్రత్తలో ఇన్నిగా పరిణామం చెందింది. ఇది గుర్తుపెట్టుకోండి. స్వప్నంలో ఒకే అంతఃకరణం అన్నిగా పరిణామం చెందినప్పుడు, జాగ్రత్తలో ఒకే పరమాత్మ ఇన్నిగా పరిణామం చెందింది. ఇది విశ్వంగా పరిణామం చెందింది. అందుకనే సర్వం పరబ్రహ్మ స్వరూపం. ఇందులో పరబ్రహ్మం కానటువంటిది ఏదీ లేదు. ఎందుకు? స్వప్నంలో అంతఃకరణం కానటువంటిది ఏదైనా ఉందా? లేదు. ఇక్కడ ఈ మొత్తం ఈ బ్రహ్మాండ భాండాలన్నీ తెలియడానికి ఏ విధంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉందో, ఆ విధంగా లోపల ఒక జ్యోతి వెలుగుతూ ఉంది. అదేమిటి? పరమాత్మ. బుద్ధి అన్నిటినీ కల్పించింది. దాని మీద బల్బు వెలిగినప్పుడు అది కనిపిస్తుంది. కాబట్టి ఎత్ర స్వయం భాతి హేయం పరాత్మ. ఈ పరాత్మ స్వప్నం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందా? నో. అది స్వయం ప్రకాశం, ఎప్పుడు ఉండేటువంటిది. ఎప్పుడు ఉండేటువంటిది. మళ్ళీ అయితే సుషుప్తిలో ఉంటుందంటే సుషుప్తిలో కూడా ఉంటుంది. సుషుప్తిలో కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే దీనంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది మెమరీ. ఆ తర్వాత సుషుప్తి విచారం వచ్చినప్పుడు వస్తుంది. కాబట్టి ఇదంతా పెట్టుకోండి. జాగ్రత్తలో ఉందా? ఉంది. కాబట్టి 3 కాలాల్లో ఉన్నటువంటిది చైతన్యం. జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది. కాబట్టి అది శాశ్వతం. జాగ్రత్త మారిపోయింది, స్వప్నం మారిపోయింది. జాగ్రత్త లాగా స్వప్నం రాదు, స్వప్నం లాగా జాగ్రత్త లేదు. ఈ రెండింటికంటే భిన్నంగా సుషుప్తి ఉంది. అందువల్ల పరాత్మ స్వయం భాతి, పరమాత్మ స్వయం ప్రకాశమై ఉంది. తర్వాత ధీమాత్ర కోపాది రశేష సాక్షి. ధీమాత్ర కోపాధిరశేష సాక్షి. ధీమాత్ర కోపాధిరశేష సాక్షి. ధీమాత్ర కోపాధిరశేష సాక్షి. నలిప్యతే తత్కృత కర్మలేశైః. న లిప్యతే తత్కృత కర్మలేశైః. యస్మాత్ యస్మాత్ అసంగస్తత ఏవ కర్మభిః. అసంగస్తత ఏవ కర్మభిః. నలిప్యతే న లిప్యతే కించిదుపాధినా కృతైః. కించిదుపాధినా కృతైః. ధీమాత్రక ఉపాధిరశేష సాక్షి. స్వప్నంలో ఉపాధి ఏంటి? ఉపాధి అంటే ఆధారం, శరీరం. ఈ స్వప్నం జరగడానికి ఉపాధి ఏమనుకున్నాం? బుద్ధి. బుద్ధి మాత్రమే ఉపాధిగా కలిగినటువంటిది స్వప్నం. ఆ బుద్ధి మాత్రమే ఉపాధిగా కలిగినటువంటి స్వప్నానికి సాక్షిభూతంగా దాన్ని చూస్తూ. సాక్షి అంటే అర్థం ఏమిటంటే చూడాలి, ఇన్వాల్వ్ కాకూడదు. ఇద్దరు గొడవ పడుతున్నారు, ఎవరి వైపుకో ఒకరి వైపుకు ఒకడు నిలబడ్డాడు అనుకోండి. అప్పుడేమవుతాడు? వాడు కూడా గొడవ పడే వాళ్ళలో భాగం అవుతాడు. అలా కాకుండా ఇద్దరిని చూస్తూ ఉన్నాడనుకో, వాడు సాక్షి అవుతాడు. వీని పట్ల కానీ వాని పట్ల కానీ ఏ విధమైనటువంటి రాగము ద్వేషము లేకుండా ఎవడైతే ఉంటాడో వాడి సాక్షి. రాగద్వేషాలు లేనివాడు సాక్షి. రాగద్వేషాలు ఉన్న వాళ్ళు పాత్రధారులు అయిపోతారు. ఆ గొడవలో
వాళ్ళు కూడా పాత్రదారులు అయిపోతారు. కాబట్టి ఇక్కడ సాక్షి అంటే అర్థం ఏంటంటే ఆ జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంతో సంబంధం లేదు కానీ దాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరమాత్మ బల్బు చూస్తూ ఉంది, దానికి తెలుసు ఇదంతా ఏం జరుగుతుందో తెలుసు. అది ఉండడం వల్ల నీవెంత జరుగుతుంది, వెలుతురు ఉండడం వల్ల నీవెంత జరుగుతుంది అని అది ఇన్వాల్వ్ కాదు. సూత్రధారుడు ఉంటాడు. సూత్రధారుడు అంటే నాటకాన్ని నేర్పించేవాడు అనుకోండి. నాటకాన్ని నేర్పించేవాడు ఉంటాడు. దుశ్శాసనుడు వచ్చాడు, ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నాడు. ఈ నాటకం నేర్పించినటువంటి పెద్ద మనిషి, బుద్ధుందారా నీకు, ఒక స్త్రీని అవమానిస్తావా, వదులో అని చెప్పి అన్నాడు అనుకో. నాటకం జరుగుతుందా? జరగదు. అంటే ఎవడైతే నడిపిస్తూ ఉంటాడో వాడికి రాగద్వేషాలు ఉండకూడదు. ద్రౌపది వేషం వేసిన వాడు దీనస్వరంతో భగవంతుణ్ణి వేడుకోవాలి, అది నేర్పిస్తాడు. దుశ్శాసన వేషం వేసిన వాడు తీవ్ర స్వరంతో ఆమెను అవమానించాలి, అది నేర్పిస్తాడు. ఇది నేర్పించేటప్పుడు తప్పని గాని, అది నేర్పించేటప్పుడు ఒప్పని గాని రాగద్వేషాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఒకటి రాగద్వేషాలు లేనటువంటి వాడు సాక్షి. ఈ బుద్ధి యొక్క పరిణామం వల్ల, బుద్ధిని ఉపాధిగా చేసుకొని బుద్ధి పరిణామం చేత ఏర్పడినటువంటి స్వప్నానికి సాక్షిగా పరమాత్మ ఉంటాడు. ఉపాధి అశేష సాక్షి. మొత్తానికి ఉపాధి అశేష సాక్షి. అశేషం అంటే కొంతదానికి సాక్షిగా కొంతదానికి సాక్షి లేకుండా ఉంటే అది శేష సాక్షి. మొత్తానికి అశేష సాక్షి ఆయన, ఇంక వేరే సాక్ష్యం అక్కర్లేదు. నేను ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఉన్నాను, దానికి ముందేం జరిగిందో నాకు తెలియదు. లౌకికంలో సాక్షి అంటే ఏమిటి? ఇద్దరు గొడవ పడుతున్నారు, చూశాడు, అవునండి అతను ఇతన్ని కొట్టాడు, ఇతను అతన్ని కొట్టాడు, అది నేను చూశాను. అంతకు ముందేం జరిగింది? అంటే ఏమోనండి నాకు తెలియదు, నేను చూడలేదు. అంటే ఏమర్థం? జాగ్రత్తలో మన సాధారణ వ్యవహారంలో ఉండేటువంటి సాక్షికి అవచ్ఛేదం ఉంటుంది. కొంతే చూసి ఉంటాడు, కొంతే వినుంటాడు. కానీ భగవంతుడు మాత్రం అశేష సాక్షి, అతనికి అవచ్ఛేదం లేదు. అంటే పరిమితి లేదు అని అర్థం. ఇక్కడ అశేష సాక్షి అంటే పరిమితి లేదు, ప్రతిదానికి అతను సాక్షిగా ఉంటాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాక్షిగా ఉంటాడు? బుద్ధిలో ఉండే వాసనలకు అతనే సాక్షి, ఆ వాసనల వల్ల కలిగినటువంటి ప్రేరణకు అతనే సాక్షి, ఆ ప్రేరణ యొక్క పరిణామమైన స్వప్నానికి అతనే సాక్షి, స్వప్నం అయిపోయేంత వరకు అతనే సాక్షి. కాబట్టి ధీమాత్రక ఉపాధి, బుద్ధి మాత్రమే ఉపాధిగా కలిగినటువంటి స్వప్నానికి అశేష సాక్షి ఎవరు? స్వయంభాతి పరాత్మ, స్వయం ప్రకాశమైనటువంటి ఆ పరమాత్మ. దానికి స్వయం జ్యోతిరయం పరాత్మ అని పాఠభేదం కూడా ఇచ్చాడు. ఏదైనా ఒకటే, స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మ సాక్షిగా ఉంటాడు. అయితే సాక్షిగా ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే నలిప్యతే తత్కృత కర్మ లేశై. నలిప్యతే
తత్కృత తత్కృత దాని చేత చేయబడిన, దేని చేత? బుద్ధి చేత చేయబడినటువంటి కర్మలేశై లేదా కర్మలేపై. లేశం అంటే కొద్దిగా అని అర్థం, లేపం అంటే లేపనం, పూసుకుండేది. వీటి చేత నలిప్యతే, అతనికి అంటుకోదు. లిప్యతే అంటే పూసుకోవడం. నలిప్యతే అంటే అతనికి అంటుకోదు, ఎవరికి సాక్షికి అంటుకోదు. బుద్ధి ఇన్ని పనులు చేస్తూ ఉన్నా అతని సాక్షి అంటే అర్థం ఏంటి? అతనికి టచ్ కాదు. అంటే ఈ రాగద్వేషాలేవి సాక్షికి లేవు. దీని ద్వారా వచ్చేటువంటి పరిణామాలకు సాక్షికి సంబంధం లేదు. అవన్నీ బుద్ధి యొక్క పరిణామాలే తప్ప, సూక్ష్మ శరీరం యొక్క పరిణామాలే తప్ప, ఈ సూక్ష్మ శరీరాన్ని నడిపించేటువంటి స్వయం జ్యోతి అయినటువంటి పరాత్మన్న ఒకటే, దానికి సంబంధం లేదు. అది నలిప్యతే తత్కృత కర్మలేశై. ఎందుకు సంబంధం లేదని చెప్పి అంటున్నాడు అంటే, ఆ కర్మ యొక్క ప్రభావం వల్ల కర్మలు ఏమవుతాయి? వాసనలుగా మారిపోతాయి. ఆ కర్మ వాసనలు ఉంటే వాటిని అనుభవించడానికి మళ్ళీ శరీరాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ సాక్షి శరీరాన్ని స్వీకరిస్తే, అంటే పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది? పరమాత్మకు కూడా జనన మరణాలు ఉంటాయి. అందువల్ల జనన మరణాలు లేదు అని చెప్పడం కోసం దానికి కర్మలు లేవు అని చెప్తాం. అంటే జనన మరణాలు వేటికి అంటే, జనన మరణాలు జీవునికే తప్ప పరబ్రహ్మకు కాదు. జీవునికే తప్ప పరబ్రహ్మకు కాదు, పరమాత్మకు కాదు. అందువల్ల పరమాత్మ సాక్షి రూపంలో ఉంటాడు. జాగ్రత్తలోనూ సాక్షి రూపంలో ఉంటాడు, స్వప్నంలోనూ సాక్షి రూపంలో ఉంటాడు. ఈ బుద్ధి చేత మాత్రమే, బుద్ధి భేదం చేత మాత్రమే కర్మలు జరుగుతూ ఉంటాయి. అంతే కదా, జాగ్రత్తలో కూడా కర్మలు జరగడానికి బుద్ధే కారణం. సంకల్ప వికల్పాలతో కర్మలు జరగవు. సంకల్పం చేయాలని అనుకుంటాడు, అనుకున్నంత మాత్రం జరగదు. చేస్తే ఏమవుతుందో అనే సందేహం వస్తుంది, వికల్పం వస్తుంది. కానీ చెయ్యి పర్వాలేదు అనే డెసిషన్ వచ్చిన తర్వాత కర్మ ప్రారంభం అవుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రారంభానికి బుద్ధి కారణం అవుతుంది. అందువల్ల ఆ కర్మ యొక్క ఫలితాలన్నీ బుద్ధి ద్వారా సుఖ దుఃఖాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినామంటే బుద్ధికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలన్నీ మనం శరీరానికి సంబంధించినవి అని అనుకుంటూ ఉన్నాం. ఆ శరీరం దుఃఖాన్ని పొందుతూ ఉంది అని మనకు చెప్పేది బుద్ధి. ఆ శరీరంతో బుద్ధికి సంబంధం ఉన్నంత కాలం శరీరానికి కలిగినటువంటి దుఃఖాన్ని బుద్ధి తనదిగా భావిస్తుంది. తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని శరీరానికి ఆపాదిస్తుంది. అట్లా ఒకదానికొకటి ఆపాదించి బుద్ధి నుంచి వచ్చేటువంటిది శరీరం ద్వారా, శరీరం వల్ల వచ్చేటువంటిది బుద్ధి ద్వారా. అంటే శరీరం వల్ల వస్తుంది అంటే శరీరం వల్ల ఏం రాదు, అది కూడా బుద్ధి వల్లనే వస్తుంది. మళ్ళీ ఒకడు పడ్డాడు, పరిగెత్తాడు, పడ్డాడు. పరిగెత్తమని చెప్పింది ఎవరు? బుద్ధి. పరిగెత్తమని చెప్పింది కూడా బుద్ధి. అవతల వారితో గొడవ పడమని చెప్పేది ఎవరు? బుద్ధి. కాబట్టి సమస్త దుఃఖాలకు బుద్ధి కారణంగా ఉంటుంది. అది శరీరానికి వచ్చేటువంటి దుఃఖాలకు కూడా బుద్ధే కారణం, శరీరానికి వచ్చేటువంటి సంతోషానికి కూడా బుద్ధే కారణం. కాబట్టి బుద్ధిలో ఉండేటువంటి సంతోషాన్ని శరీరం ద్వారా, శరీరానికి వచ్చినటువంటి దుఃఖాన్ని బుద్ధి ద్వారా మనం ఉన్నట్టు అనుకుంటున్నాం. రెండు కలిసినప్పుడు అనుభవిస్తాం.
బుద్ధి శరీరం రెండు కలిసినప్పుడు. బుద్ధి శరీరం రెండు వేరువేరుగా ఉన్నాయనుకో అనుభవించలేము. అది ఇక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ధీమాత్రకోపాధి రసేస సాక్షి నలిప్యతే తత్కృత కర్మలేశై. తత్కృత కర్మలేశై. కాస్త కర్మ అయినా సరే సాక్షికి అంటదు. సాక్షికి అంటదు. ఆ సాక్షి అంటే ఎవరిక్కడ? పరమాత్మ స్వరూపమే. ఎప్పుడు సాక్షిగా ఉన్నాడు? స్వప్నంలో సాక్షి స్వరూపంగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలన్నారు. తర్వాత యస్మాత్ యస్మాత్ అసంగః తత ఏవ కర్మభిః. ఎందుకయ్యా అతనికి నలిప్యతే అంటే అసంగః 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 యస్మాత్. ఎందుకంటే అసంగః సాక్షికి సంగము లేదు, బాండేజ్ లేదు, బంధం లేదు. గొడవ జరుగుతుంది, ఎవరి వైపున్నో ఒక గొడవ జరుగుతుంది, ఎవరి వైపున్నో ఒక వైపు నిలబడ్డాడు, ఏమైంది ఏర్పడుతుంది. అప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసానాల్లో భాగం తీసుకోవాలి. అవతల వాడు కొడితే దెబ్బ తగిలితే దెబ్బ తినాలి, వాడు కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎప్పుడు అందులో భాగస్వామి అయితే, నీకు సంఘం ఉంటే, దాంతో కలిస్తే, దూరంగా ఉండవు అనుకో, అప్పుడు నీకు ఆ బాధ లేదు. అవతల వాడు నిన్నేం కొట్టడు, నిన్ను కొట్టడు, నీ మీద కేసు పెట్టడు, నీకేం ఇబ్బంది లేదు. నువ్వు చెప్తే చెప్పచ్చు, లేదంటే నాకేం తెలియదని నేను చూడలేదని వదిలేయచ్చు అంతే, నీ ఇష్టం. సాక్షిగా. కాబట్టి అసంగః తత ఏవ కర్మభిః. అసంగః యస్మాత్ అసంగః తత ఏవ కర్మభిః. ఈ కర్మభిః అసంగః. ఈ చేస్తూ ఉన్నటువంటి కర్మలందు సాంగత్యం లేనటువంటి కారణం చేత సాక్షి కించిద్ ఉపాధినా కృతై న లిప్యతే. ఉపాధినా కృతై, ఉపాధులతో చేయబడినటువంటి, ఏ ఉపాధులు? స్థూల సూక్ష్మ శరీరాలు ఉపాధులు. ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో చేయబడినటువంటి కర్మభిః, కర్మల చేత నలిప్యతే, అంటుబడదు. కర్మలేవి అంటవు అని పైన చెప్పాడు కదా, నలిప్యతే తత్కృత కర్మలేశై. ఎందుకయా, ఎందుకు అంటుబడదు అంటే అసంగతః ఏవ. అసంగః, దానికి అంటుకోలేదు కాబట్టి, బంధం లేదు కాబట్టి దాని పరిణామాలేవి సాక్షికి అంటుకోవు. బంధం లేదు కాబట్టి అంటుకోవు. నలిప్యతే కించిత్, కొంచెం కూడా. ఉపాధినా కృతై, ఉపాధుల చేత చేయబడినటువంటి. ఉపాధి అంటే ఆధారమైనటువంటిది శరీరం. జాగ్రత్తలో ఉండేటువంటి స్థూల శరీరం కానీ, స్వప్నంలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం కానీ, వీటి ద్వారా బుద్ధి యొక్క ప్రేరణ చేత జరిగేటువంటి పరమాత్మకు సంబంధం లేదు. అతనికి ఏమీ అంటుకోదు. ఒకవేళ అంటుకుంటుంది అంటే మనం అంతా ఆయనకి అంటించేస్తాం. ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కనుక ఉంటే మనకు చాలా తెలివైనటువంటి వాడు. ఉదాహరణకి పిల్లవాడికి జబ్బు వస్తే ఆ బాధ తల్లి అనుభవించవచ్చు అని ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు?
పిల్లవాడు రోజుకో చెయ్యి తీర్చుకుంటాడు. అదేంది చెట్టు ఎక్కి దూకడం కాదు, మేడెక్కి దూకుతాడు. ఎందుకంటే బాధ నాది కాదు కదా, తల్లిది కదా అని. అట్లాగే జీవుడు కూడా వాడు చేసినటువంటి కర్మకు వాడే బాధ్యుడని, దానివల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు వాడే కారణమని తెలిసి కూడా ఇన్ని చేస్తూ ఉన్నాడు. మనమే అనుభవించాలని తెలిసి కూడా ఇది అనుభవించే పని లేదు, ఇదంతా పరమాత్మ చూసుకుంటాడు, మనం ఏం చేసినా ఆయనకే అని కనుక తెలిస్తే ఇంకెన్ని చేస్తాడో. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, నలిప్యతే కించిత్, కొంచెం కూడా ఆయనకి సంబంధం లేదు, నీది నీకే. ఎందుకు? ఆయనకు అసంగ, ఆయన అసంగుడు, సంగము లేనటువంటి వాడు. కానీ జీవుడు సాంగత్యం ఉన్నటువంటి వాడు. అది తేడా. జీవునికి పరమాత్మకు తేడా ఏమిటి? జీవునికి సాంగత్యం ఉన్నది, పరమాత్మకు సాంగత్యం లేదు. జీవునికి ఎవరితో సాంగత్యం ఉన్నది? కర్మతో సాంగత్యం ఉన్నది. ఉన్నది ఒకటే సాంగత్యం, కర్మ సాంగత్యం. ఈ కర్మ సాంగత్యం వల్లనే తల్లిదండ్రులు వచ్చారు, ఈ కర్మ సాంగత్యం వల్లనే భార్య పిల్లలు వస్తారు, ఈ కర్మ సాంగత్యం వల్లనే స్నేహితులు వస్తారు, కర్మ సాంగత్యం వల్లనే ప్రపంచం అంతా ఉంటుంది, కర్మ సాంగత్యం వల్లనే ఉద్యోగం ఉంటుంది. అధికారం, దర్పము, అహంకారం, ఏమన్నా తీసుకో, అన్ని కర్మ సాంగత్యం. ఒకటే. ఆ కర్మ సాంగత్యం లేని కారణం చేత ఇదేమీ లేదు పరమాత్మకు. కర్మ సాంగత్యం ఉన్నటువంటి కారణం చేత సమస్తం ఉన్నది జీవునికి. కాబట్టి ఈ సమస్తం ద్వారా ఏమేమైతే వస్తాయో, తల్లిదండ్రుల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు, భార్య వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు, పిల్లల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు, స్నేహితుల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు, ఉద్యోగంలో కలిగేటువంటి సుఖ దుఃఖాలు, వ్యవసాయం, వాణిజ్యం, గోసేవ, సమస్త వృత్తులు, వీటన్నిటి వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు అన్ని ఎవరికి? ఎవడికి సంఘం ఉందో, సాంగత్యం ఉందో వాడికి. ఎవడికి సాంగత్యం ఉంది? జీవు. అందువల్ల ఇవన్నీ కలుగుతాయి. ఒక్కసారి కర్మ సాంగత్యం విడిపడిపోయిందంటే ఏమి లేదు. లిస్ట్ రాసుకో, నీ కష్టాలు వేటి వల్ల వస్తాడాయని లిస్ట్ రాసుకో. లిస్ట్ రాసుకో, ఈ కష్టాలు దేని వల్ల వచ్చినాయని. వీటన్నిటికీ కారణం ఒకటే ఉంటుంది. ఎన్ని కష్టాలు రాసుకున్నా నువ్వు, వీటన్నిటికీ కారణం ఒకటే. ఏమిటంటే అది నీ సాంగత్యం, నీ అటాచ్మెంట్. ఇఫ్ యు డిటాచ్డ్ వన్స్, ఆ తర్వాత నీకు ఈ దుఃఖాలేవి ఉండవు. కాబట్టి సాక్షి స్వరూపమైనటువంటి పరమాత్మకు ఉపాధినా కృతై కర్మభిః కించిదపి నాలిప్యతే. ఉపాధుల వల్ల జరిగినటువంటి కర్మలు, ఆ కర్మ ఫలితాలు సాక్షికి అంటవు అది చెప్తున్నా. కాబట్టి ఎవరికి అంటుతుంది? జీవునికి అంటుతుంది. ఏవేవి అంటుతాయి? జాగ్రత్త కర్మలు, వాటి వాసనలు, వాటి ఫలితాలు. స్వప్నకృతమైనటువంటి కర్మలు, వాటి వాసనలు, వాటి ఫలితాలు. ఇవన్నీ జీవునికి ఉంటాయి. ఎందుకు అంటే, సూక్ష్మ శరీరం ఉపాధిగా కలిగినటువంటి జీవుడు స్వప్నంలో, స్థూల శరీరం ఉపాధిగా కలిగినటువంటి జీవుడు జాగ్రత్తలో, నానా విధమైనటువంటి వాసనామయమైనటువంటి ప్రేరణల చేత కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటి యందు రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి ఆ రాగద్వేషాల కారణం చేత ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఈ మొత్తం నాటకం జరగడానికి కారణమైనటువంటి
వెలుతురు ఏదైతే ఉందో, స్వయం జ్యోతి ఏదైతే ఉందో, ఆ స్వయం జ్యోతికి కూడా ఇవన్నీ అంటుపడతాయా అంటే అంటుకోవు. నువ్వు దీపం పెట్టుకొని చదువుకో, ఆ చదువు దీపానికి రాదు. నువ్వు దీపం పెట్టుకొని ఏడు, ఆ ఏడుపు దీపానికి లేదు. దీపం పెట్టుకొని నవ్వుకో, ఆ నవ్వు దీపానికి లేదు. అది వెలుగుతూ ఉంటుంది, దానికి ఎలాంటి సంబంధం లేదు. లేదు. కాబట్టి నీ రాగద్వేషాలన్నీ, వాటి వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలన్నీ జీవునికి ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ రాగద్వేషాలు పుట్టేటువంటి చోటు బుద్ధి. ఆ బుద్ధిలో రాగద్వేషాలు లేవనుకో, సుఖ దుఃఖాలు కూడా లేవు. అందుకే ఏం చేయాలా? ఉదాసీనంగా ఉండమని చెప్తాడు సార్. ఈ విధంగా మనకు స్వప్నానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్తూ ఉంటాడు. సర్వవ్యాపృతికరణం సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః చిదాత్మనః పుంసః వాస్యాదికమివ వాస్యాదికమివ తక్షిణః తక్షణః తేనైవాత్మా తేనైవాత్మా భవతి అసంగోయం. భవతి అసంగోయం. సర్వవ్యాపృతికరణం లింగమిదం. ఈ సూక్ష్మ శరీరానికే లింగ శరీరం అని పేరు. ఈ లింగ శరీరం సర్వవ్యాపృతికరణం, అన్ని వ్యాపారాలకు కారణము, పనిముట్టుగా ఉన్నది అన్ని సాధించడానికి. ఇది పుంసః పురుషునకు, చిదాత్మనః పురుషః చిదాత్ముడైనటువంటి పురుషునకు. చిదాత్ముడు అంటే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పురుషునకు అంటే సాక్షికి ఈ లింగ శరీరం ఏమవుతుంది? కారణముగా ఉంటుంది, పనిముట్టుగా ఉంటుంది. ఎట్లా అంటే వాస్యాదికమివ తక్షిణః. తక్షిణః అంటే వడ్రంగి, కార్పెంటర్. ఆ కార్పెంటర్ కి వాస్యం అంటే బాడిస. బాడిస అంటే ఒక పొడవాటి కొయ్యకి గొడ్డలు లాంటిది తగిలించుకొని ఉంటారు. దాంతో కొయ్యను చెక్కడానికి ఉపయోగపడేటువంటిది బాడిస. కొయ్యని చెక్కడానికి ఉపయోగపడేటువంటిది. చిజల్ అంటే ఉలంటే పట్టుకొని కొట్టేది. అట్లా కాకుండా ఇది లాంగ్ హ్యాండిల్ ఉండి చెక్కడానికి వీలైనటువంటిది బాడిస అని అంటారు. ఒక కార్పెంటర్ కి బాడిస ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా చిదాత్మ స్వరూపుడైనటువంటి పురుషునికి ఈ సూక్ష్మ శరీరం ఒక పనిముట్టు. భవతి అసంగోయం. భవతి అసంగోయం. దానికి సాంగత్యం ఉన్నదా అంటే లేదు. సాంగత్యం దాన్ని వాడుకుంటాం అంటే గాని దానికి వచ్చే కష్టం, ఇప్పుడు అది చెక్కుతూ ఉంది, ఆ చెక్కడం దానికి కష్టం, ఆ కష్టం చెక్కేవాడికి ఉండదు. పనిముట్టుకి వీడికి సాంగత్యం ఉండదు. పనిముట్టుతో పని చేసుకొని వదిలేస్తాడు. దానికి మొక్క ఎరిగిపోయిందంటూ వీడేం బాధపడ్డు. మొక్క పోయిందంటే బాధపడతాడా? ఏం బాధపడ్డు. వేరేది వాడుకుంటాడు. ఆ పనిముట్టు పనికి రాలేదంటే ఇంకో పనిముట్టు వాడుకుంటాడు. కాబట్టి ఈ మొత్తం పురుషునకు, చిదాత్మస్వరూపుడైనటువంటి పురుషునకు ఈ లింగ శరీరం ఒక సాధనము.
సాధనము అంటే ఏమర్థం? ఇది సాధనము అని అన్నాం కాబట్టి ఆ ఆత్మకు సాంగత్యం లేదు, సంఘం లేదు. భవతి అసంగోయం. ఏమండి ఇదంతా చేస్తుంది కదంటే, అవునే ఇది పనిముట్టు, దీంతో చేస్తున్నారు. సాంగత్యం పని అయిపోయిందంటే ఏం చేస్తారు? కట్టకట్టాడు పారేస్తారు. టూల్స్ అన్ని కట్టకట్టాడు పారేస్తాడు అంతే. అంటే అర్థం ఏమిటి? సృష్టి కార్యం నడవడానికి కావలసినటువంటి పనిముట్లుగా జీవులు ఉపయోగపడుతూ ఉంటారు. అంతే తప్ప జీవునికి ఉన్నటువంటి బంధము పరమాత్మకు ఉండదు అని చెప్పాను. ఇక్కడ కాపులు ఏమన్నా సందేహాలు ఉన్నాయా? మనకు శ్రీకృష్ణుడు, రాముడు అవతారాలు ఉన్నాయి కదా. ఆ ఆ అవతారాలు వచ్చినప్పుడు వాళ్ళ సంఘం లేకుండానే జీవించారు కూడా. ఇప్పుడు మానవుడిగా ఉన్నాడంటే జీవుడని అని చెప్పలేము అని అర్థం అవుతుంది. ఆ సంఘం అంటే ఎవరైతే అసంగంగా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ పరమాత్మతో సమానంగా అర్థం చేసుకోవాలి. అంత పరమాత్మే, జీవులందరూ పరమాత్మే. కానీ అసంగంగా అయితే కానీ వాడికి వాడు పరమాత్మ ఎప్పుడు అవుతాడంటే వాడు అసంగ స్వరూపుడైనప్పుడు పరమాత్మ అవుతాడు. అంటే భౌతికంగా మనం చూడకూడదు. కాదు కాదు, మీరు చూస్తున్నారనుకోండి సృష్టిని, మీరు చూస్తున్నారు సృష్టిని, అప్పుడు మొత్తం పరమాత్మ. మీరెప్పుడు పరమాత్మ అవుతారు అంటే మీ సృష్టితో మీకు సాంగత్యం లేకపోతే మీరు పరమాత్మ. అది మీకు తెలుస్తుంది. తేడా అర్థమైంది అనుకుంటాను. మీరు చూడడం, మీరు తెలుసుకోవడం. ఒకటి మీరు చూడడం, ఇదంతా పరమాత్మ స్వరూపం అని చూడడం. రెండోది ఇదంతా పరమాత్మ స్వరూపంగా చూస్తూ ఉన్నటువంటి మీరు కూడా పరమాత్మని తెలుసుకోవడం. కరెక్ట్. అప్పుడు సంపూర్ణం ఇది అప్పుడు సంపూర్ణం అవుతుంది. నేను మాత్రమే పరమాత్మ అనుకున్నామంటే అప్పుడు నీకంటే భిన్నంగా ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అది పరమాత్మ కాదని అనుకోవాలి. ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి నేను దిగి వస్తాను అని అన్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది సాంగత్యం ఉన్నట్ట లేకున్నట్ట? అదంతా జాగ్రత్త ప్రపంచం, సాంగత్యం ఉన్నట్టే. అవతారాలు ఇవంతా జాగ్రత్త ప్రపంచానికి సంబంధించిన నాటకంలో ఎన్నెన్నో జరగచ్చు. నాటకంలో ఎన్ని జరిగినా అది సాంగత్యానికి సంబంధించిందే. కానీ నాటకానికి కారణమైనటువంటి నాటక దీపం ఒకటి ఉంది, మనం దాని గురించి మాట్లాడుతున్నాం. అవతారాలు ఇవంతా నాటకంలో అంతర్భాగాలు. ఇప్పుడు మనము అదేవిధంగా ద్రౌపది మనకి వస్త్రాపరణం జరిగినప్పుడు ఆమె ఆర్తితో భక్తితో పిలిచినప్పుడు చీరలు పంపించడము అదంతా నాటకంలోని భాగమే. సాక్షి అనేది దానికి సంబంధం లేదు. సాక్షికి సంబంధం లేదు అక్కడ. అక్కడ ఏమొస్తుంది? మనం ప్రారంధవశాత్తు లాభ నష్టాలు ఉంటాయి, ప్రాప్తాలు ఉంటాయి. ప్రారంధాన్ని అనుసరించి నీ ప్రారంధంలో ఉంది అంటే ఏదో ఒక రూపంలో ప్రాప్తి కలుగుతుంది. నీ ప్రారంధంలో లేదు అంటే ప్రాప్తి లేదు. ఈ ప్రాప్తి అప్రాప్తి ప్రారంధము ఇవంతా ఎక్కడవి? నాటకంలో అంతర్భాగాలే తప్ప సాక్షికి సంబంధం లేదు. చాలా గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకుని చెయ్యాలి అంతే. అలా మొదట అనుకోవాలి, ఆ తర్వాత ఆచరించాలి, ఆ తర్వాత అదే మనం కావాలి. ఇది స్టెప్ బై స్టెప్. మొదట తెలియాలి. ఇప్పుడు
ఆ శవానికి సూక్ష్మ ఉమ్. శరీరము ఎక్కడ ఉంటది శవమైన లేదు, తర్వాత? ఉండదు. ఉండదు, వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఉండదు. ప్రాణము, అంతఃకరణం రెండు సమనీయతాలు. ప్రాణం ఉన్నంతసేపే అంతఃకరణం ఉంటుంది. ప్రాణము ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు అంతఃకరణం కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చేసిన ఆ ఉంటాయి కదా, కర్మలు ఉంటాయి, మళ్ళా ఇంకో జన్మకి కారణం అవుతాయి అనేసి అంటారు, అది ఎట్లా అది? వాటినన్నిటిని మూట కట్టుకొని పోతుంది. అది బుద్ధిలో రికార్డ్ అయి ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పనికి ఒక రికార్డింగ్ స్టేషన్ ఉంది కదా. ఉమ్. అది ఎక్కడ ఉంది? బుద్ధిలో ఉంది. మరి అది సూక్ష్మ శరీరం కాదా? అదే సూక్ష్మ శరీరం. మరి అది వెళ్ళిపోతే, ప్రాణం లేకపోతే అది వెళ్ళిపోతుంది అన్నాము. అవును, వెళ్ళిపోతుంది. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. శరీరాన్ని పెట్టి వదిలిపోతుంది కానీ పూర్తిగా నాశనం కాదని అర్థం. అది నాశనం కాదు. అది ఎందుకు నాశనం అవుతుంది? అది నాశనం కాదు. అది నాశనం కాదు. అది నాశనం అయితే మళ్ళీ ఉత్తర జన్మ రాదు కదా. రాదు. సంఘం ఉన్నంత అది వరకు సూక్ష్మ శరీరం ఉంటుంది. ఉంటుంది. నో ఉంటుంది. డౌట్. నో డౌట్. ఇది మళ్ళీ 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 జన్మలకు కారణం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది? ఇప్పుడు మనం బుద్ధిలో అనేకమైనటువంటి రికార్డ్ అయి ఉన్నాయని చెప్తున్నాం కర్మలన్నీ. ఆ కర్మలకు ఏ శరీరం అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎన్నుకుంటుంది మళ్ళీ. దాన్ని అదే ఎన్నుకుంటుంది. ఎన్నుకుంటుంది, మన ఎవరో ఎవరో. స్వప్నంలో ఆహా, ఎవరో ఇచ్చేది లేదు. దానికి అనుకూలంగా అది ఎన్నిక చేసుకుంటుంది. ఇదిగో ఈ కర్మ అనుభవించడానికి ఈ శరీరం, ఈ ఉపాధి అవసరం అని. మనం ఇందాక పనిముట్లు అనుకున్నాం కదా ఇవన్నీ. ఉమ్. అట్లాగే ఇప్పుడు ఆ గొయ్యి దోవడానికి గుణపం కావాలి. ఉమ్. చొక్కాకి బటన్ కుట్టుకోవడానికి సూది కావాలి. ఇప్పుడు మనం గొయ్యి దోవడానికి సూదిని ఎంచుకోం. బటన్ కుట్టడానికి పెద్దది కదా అనేసి గుణపాన్ని ఎంచుకోం. దేనికి ఏది అవసరమో దాన్నే ఎంచుకుంటాం. అట్లాగే మనకు బంచ్ ఆఫ్ కర్మాస్ ఆర్ దే. సో మనము ఏది పరిపక్వానికి వస్తుంది, ఏది ముందు అనుభవించాలి, దానికి ఏ ఉపాధి సరిపోతుంది, దాన్ని ఎంపిక చేసుకొని ఆ ఉపాధిలోకి సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. సో మనము ఈ తరగతులు, ఆ ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడము, అర్థం చేసుకోవడము, ఇవన్నిటికీ ఆ సాక్షిని ఆ తెలుసుకోవడమే, సాక్షిగా మారడమే దీని యొక్క పరమార్థం. ఈ ఈ ఆధ్యాత్మికం గురించి మనం ఆ ప్రవచనం కానీ, ఇవన్నీ చదవడం కానీ, లేకుంటే ఇవన్నీ తెలుసుకోవడం కానీ, దీన్ని విచారించడం కానీ, దీనికంతటి కారణం సాక్షిగా మనము అవడానికి చేస్తున్న. అంతే. మనం సాక్షి స్వరూపంగా మారాలి. మనం ప్రతి దాంట్లో ఏలు పెడుతూ ఉన్నాం. గొడవ జరుగుతుంది చూడు, అంతేగాని ఎవడో ఒకటి పక్కన పోయి వకాలతో పుచ్చుకొని కర్ర దెబ్బలు తినకు. కానీ మన బుద్ధి మారడం లేదు. కర్ర దెబ్బలు తింటూనే ఉన్నాం. కేసులు అవుతూనే ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పుడు అక్కడికి పోతున్నాం, ఈ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పుడు ఇక్కడికి పోతున్నాం. కాబట్టి జన్మ పరంపరలు ఇట్లా వస్తూనే ఉన్నాయి. మనం ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తూ ఉన్నామో అప్పుడు సాంగత్యం పోతుంది, సంఘం పోతుంది. అనుభవించాల్సింది ఏమైనా ప్రారంభం ఉంటే అనుభవించేస్తాం, అయిపోతుంది. అప్పుడు మనం కూడా సాక్షి స్వరూపానికంటే భిన్నం కాకుండా అభిన్నంగా మారిపోయి అందులో అంతర్భాగంగా మారిపోతాం. సో తర్వాత సాక్షికి కొంచెం కూడా అంటదు అని అనుకున్నాం కదా, ఏ కొంచెం కూడా అంటదు అవును. అనేసి. ఆ ఉమ్, విధంగా ఉమ్, మనము ఆ సంఘము ఆ, ఏదైనా అటాచ్మెంట్ ఏ కొంచెం లేకుండా కూడా చూసుకోవాలి. అప్పుడే అంతే. సంపూర్ణ సాక్షిగా మనం అసలైన సాక్షిగా తయారవుతాం.
ఏ కొంచెం ఉన్నా కూడా అంతే. నీకు కంపల్సరీగా అది ఆ, మనం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రారంధం అనుభవిస్తూ ఉంటాము. మనకు ఒక విచక్షణ ఉంటది. కట్ అయింది, అది వినపడట్లేదు. పోయింది. మనం ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనకు ఒక విచక్షణ ఉంటది. బుద్ధిలో సంకల్పం కలిగినప్పుడు విచక్షణతో ఏం చేయాలి? ఇది మన ప్రారంధం కాదు కాబట్టి దీన్ని చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే అప్పుడేమవుతాం? కర్మలతో సంగత్వాన్ని నుంచి విడిపోతాం. కర్మ సాంగత్యం ఉండదు. ప్రారంధాన్ని మాత్రం అనుభవించేస్తాం, అయిపోతుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, అంటే మనం నిస్వార్థంగా అంటే ఇదిగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదైనా చేయాలి అంటారు కదా. మనం ఏ పని చేసినా ఆ మోక్షం కలగాలి, అది కూడా ఒక కోరికే కదండి. అంటే అవును. మరి మరి ఆ కోరిక ఏదైనా పని చేసామంటే దానికి కంపల్సరీ ఒక కోరికలా ఉంటదా? ఇంకా నాకు జన్మ వద్దు, నాకు మోక్షం కావాలి, ఒక అన్నదానం చేసాం, ఏ చేసినా దానికి కోరిక అనేది కంపల్సరీ ఉంటది కదండి. మరి అది తప్ప ఉంటది. ఏ పని చేసినా కోరిక ఉంటది, కోరికతోనే పని చేస్తాము, అది కరెక్టే. అయితే ఆ ఫలితం మీద ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాంతో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక మోక్షం కూడా కోరికే కదా అంటే కోరికే, కానీ అది ఉత్తమమైనటువంటి కోరదగినటువంటి కోరిక. దానివల్ల బంధం రాదు, దానివల్ల అటాచ్మెంట్ రాదు. మోక్షం కావాలి అని అనుకునే ఆ కోరిక కోరినటువంటి వాడు ఏం చేస్తాడు? ఏ పని చేయడు. మీకు విచిత్రం ఏంటంటే మీకు ఇంకేమైనా కావాలనుకునేవాడు ఏదో ఒక పని చేస్తాడు. మోక్షం కావాలనుకునేటువంటి వాడు ఏది చేయడు, ఉన్నదాన్ని అనుభవించి వెళ్ళిపోతాడంటూ. ఇది తేడా. ఓకే ఓకే. మోక్షం కావాలనుకోవడం కూడా కోరికే కదండి అని అంటే అవును కోరికే, కానీ ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో చదువుకోవాలని అనుకున్నాను అనుకోండి, అది నా కోరిక కదా. ఆ కోరిక సంపాదించుకోవాలి. కట్ అయింది, మరి మళ్ళా కట్ అయింది. ఏం చేయాల? నేను ముందు వేదాంతం క్లాసులు చెప్పడం ఆపేయాల. ఓహో. అన్ని ఆపుకుంటూ రావాలి. ఆపుకుంటూ వస్తే కదా మోక్షం కావాలని. అంటే మోక్షం కావాలనేటువంటి కోరికకు మిగతా కోరికలు తేడా ఏంటంటే మిగతా కోరిక తీరాలంటే ప్రవృత్తి ఉండాలి, అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మోక్షం కావాలనే కోరికలు ఏం చేయాలా? ప్రతిదాన్ని వదిలేస్తూ రావాలి. ఇది తేడా. పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్ జర్నీ. కాబట్టి మోక్షం కావాలనుకునేటువంటి కోరిక కలగడం చాలా గొప్ప విషయం. అలా కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? నాకు మోక్షం కావాలి అని అనుకొని మళ్ళీ ఉద్యోగం చేస్తా, ఊళ్ళో వెళ్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనేవి అనుకోడు. అది అక్కడ తేడా. అర్థమైంది. అయితే మనకందరికి మోక్షం కావాలనే కోరిక లేదా అంటే ఉంది, కానీ మనకు బలమైనటువంటి ప్రారంధం ఉన్నటువంటి కారణం చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. దీని నుంచి మెల్లమెల్లగా మనం లిబరేట్ కావాలి. వీఆర్ చైన్డ్ నాట్ బై అదర్స్, బై అవర్ సెల్వ్స్. వీ షుడ్ లిబరేట్ నాట్ బై అదర్స్, బై అవర్ సెల్వ్స్. కరెక్ట్, అంతే. బాగా చెప్పారు. కాబట్టి మెల్లమెల్లగా మనం ఏం చేయాలంటే ఏది ఎంత అవసరమో అంత. ఏదో జరుగుతూ ఉంది, దానికి మనం రియాక్ట్ అవుతాం. వెంటనే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దీనికి మనం ఇంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా? దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందా?
అని అనుకున్నామంటే చాలా వాటిని వదిలేయించున్నాం. ఉమ్, వీ విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ గార్బేజ్. మనకు తెలియకుండానే ఏం చేస్తున్నామంటే మన అంతఃకరణాన్ని ఒక చెత్త బుట్టగా మార్చేసి లోకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ తెచ్చేసుకునేస్తున్నాం. చాలా అది వాటిలో మనం ఇంటర్ఫియర్ కాకపోయినా జరిగిపోతాయి అవి, ఉమ్, కానీ మనం ఇంటర్ఫియర్ కాకుండా ఉండం. దానికి మన అహంకార మమకారాలు కారణం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం అబ్జర్వ్ చేయాలి, దీంట్లో మనం ఇంటర్ఫియర్ కాకపోతే ఏముంటుంది, ఏం కాదు, వదిలే. అప్పుడు దాంతో మనకు అటాచ్మెంట్ రాదు. ఎప్పుడైతే అటాచ్మెంట్ రాదో దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మనల్ని ఏమీ చేయవు. ఇట్లా నివృత్తిని అలవాటు చేసుకోవడమే మోక్షాన్ని పొందాలనుకునేటువంటి కోరిక. అది కోరిక కాదు, అది ఒక అలవాటు కావాలి. అంతేనండి. అర్థమైందండి. థ్యాంక్ యూ. కన్క్లూడ్ చేద్దామా? ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. స్వస్తి స్వస్తి.